స్విగ్గీ అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు స్విగ్గీ అంటే అందరికీ తెలుసు. అందులో స్విగ్గీ దయ్యం పట్టిందా అని నేను ఒకదాన్ని అనమాట. ఇంకా ఆ దయ్యం ఈ రోజుతో వదిలింది. అది ఎందుకు అంటే మామూలుగా నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో వెజిటేబుల్స్ కానీ ఏవైనా ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ మామూలుగా ఎమర్జెన్సీ పర్పస్ కోసం నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తాను. అలాగే మా వాడికి జామ్ కావాలంటే జామ్ కూడా ఆర్డర్ చేశాము. మా వాడు క్యాజువల్గా మామూలుగా చదువుతారు కదా, పిల్లలు ఏదైనా స్లిప్ చూపించినా కానీ ఏదైనా ఇస్తే చదువుతారు కదా, అలాగే మా వాడు చదువుతున్నప్పుడు మమ్మీ జామ్ 75 రూపీసా అంటే 75 రూపీస్ కాదు కదా 80 రూపీస్ కదా అని నేను అప్పుడు బిల్లు చెక్ చేస్తే బిల్లులో వచ్చేసి 80 రూపీస్ వేశారు. ఎంఆర్పి వచ్చేసి 75 రూపీస్ ఉంది. నేను ఇలా ఎన్నిసార్లు మోసపోయానో. మీకు కూడా ఇలా జరిగిందా? మీకు ఒకవేళ జరిగితే నాకు కామెంట్ చేయండి.